అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం, ఫ్రీ ఏటీఎం దొరికినట్టయింది. అందుకనే గత 2 ఏళ్ల నుండి తెలంగాణను క్రెడిట్ కార్డు గీకినట్టు గీక్కున్నారు. వాళ్ళ మంత్రులేమో హెలికాప్టర్లను ర్యాపిడో కంటే అధ్వానంగా వాడుతున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో దేశమంతా తిరగడానికి తెలంగాణ హెలికాప్టర్లను టాక్సీగా వాడుతున్నారు. నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఇతర జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్ వేసుకొని బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. అసలు ఎవడబ్బా సొమ్ము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్లని ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ పనుల కోసం వాడుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి తన సొంత ఊర్లో కొండారెడ్డిపల్లెలో తన తాతలు తండ్రులు సంపాదించినటువంటి సొమ్ము కాదు. ఇది మొత్తం అప్పనంగా కాంగ్రెస్ పార్టీ కోసం అప్పయిప్పడానికి. ఈ తెలంగాణ ప్రజల కష్టార్జితం ఇది. వెనకట ఎట్టుకి చేసేటోళ్ళు దూరం ఎక్కడికి పోతే అక్కడ బండి పెట్టి ఆ బండి మీద దూరం లాక్కొని పోయేటోళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోతే అక్కడికి తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని ఎట్టికిచ్చినట్టు ఆ ప్రజలను వెచ్చించి హెలికాప్టర్ను పెట్టి ఆయన తీసుకుపోవడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నాది మధ్యతరగతి మనస్తత్వం అంటారు. ఇది మధ్యతరగతి మనస్తత్వం కాదు, మందిని ముంచైన మనస్తత్వం, తెలంగాణ అమ్మేసే మనస్తత్వం. ఇది ఏ హోదాలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మన ప్రభుత్వ సొమ్మును వాడతారో ఒకసారి చెప్పాలి. ఏ హోదాలో వాడతారు? రాహుల్ గాంధీ గారికి ఏమో మొదటి నుండి ఉచితంగా అపనంగా వచ్చేటువంటి సొమ్మును అధ్వానంగా వాడడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు ఈ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని ప్రతిసారి ప్రత్యేక విమానంలో జరిపేది. ప్రత్యేక విమానం అంటే ఏంటి? ప్రభుత్వ విమానమే కదా. అంటే మొదటి నుండి జనాల సొమ్మును అపనంగా వాడుకోవడం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి అది అలవాటు అయిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలుగా మనం మరింత జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టర్లు ట్యాక్సీలు అయితే రేవంత్ రెడ్డి గారేమో ట్యాక్సీ వాళ్ళ అయిపోయాడు. ఈయన ఈ సొమ్ముతోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికంటే అక్కడికి తిప్పుతున్నాడు. ఏ సొమ్ముతో తిప్పుతున్నాడు? ప్రజల సొమ్ముతో. కాబట్టి ఈయన కేవలం ట్యాక్సీ వాళ్ళే మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్ వాళ్ళే కూడా. రేర్ ట్యాక్స్ మొన్న చెప్పిండు, దేశంలోనే చాలా రేర్ మోడల్ ఉన్నది, అది తెలంగాణ మోడల్, అది రేర్ మోడల్ అని చెప్పిండు. వాస్తవమే. ఆ రేర్ మోడల్లో రేర్ ట్యాక్స్ కూడా ఉన్నది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ ప్రజల మీద, కాంట్రాక్టర్ల మీద ఆ ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ తోనే జాతీయ కాంగ్రెస్ పార్టీని నడిపించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు తెలంగాణ సొమ్మును దోచుకొని దేశం అంతా పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరొకసారి తెలంగాణ సంపదను గాని సొమ్మును గాని మేము దోచుకోము, కాంగ్రెస్ పార్టీ కోసం పంచి పెట్టము అని మాట ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.